నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా బిజీగా ఉన్న రోజులవి. రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసేవారు. 1957 నాటి మాట ఇది. అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం షూటింగ్ కోసం కాశ్మీర్కి వెళ్ళిన ఆయన వర్క్ పూర్తయిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. హఠాత్తుగా ఆయనకు జ్వరం వచ్చి ఆ మర్నాడు మశూచికం సోకింది. ముఖం నిండా ఒంటి నిండా పొక్కులు. తను వికారంగా తయారైతే, కెమెరాకు పనికి రాకపోతే తనతో సినిమాలు తీస్తున్న నిర్మాత పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన మొదలైంది. వెంటనే శ్రీనగర్లో ఉన్న 3 పెద్ద డాక్టర్లను పిలిపించి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ముఖం మీద మశూచికం గంట్లు కనిపించకూడదు అని చెప్పారు. యాసిడ్తో ముఖం మీద ఉన్న పొక్కుల్ని చెదుపుతూ ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆ బాధను మీరు భరించి తట్టుకోగలరా అని డాక్టర్లు అడిగారు. తట్టుకుంటానని అక్కినేని చెప్పారు. దుర్భరమైన బాధ భరిస్తూ ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి మామూలు మనిషి అయ్యారు కళాప్రపూర్ణ అక్కినేని. రాష్ట్ర ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ జాతీయ స్మారక అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వ, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులు పొంది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన నట సామ్రాట్టుడు అక్కినేని. అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంది. 3 భాషల్లోనూ అక్కినేని, అంజలీదేవి జంటగా నటించారు. ఎస్వి రంగారావు మాంత్రికుడుగా నటించారు. హాస్య పాత్రను రేలంగి పోషించారు. సినిమాను బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించారు. కీలక సన్నివేశాలను, ఒక పాటను కాశ్మీర్లో తీశారు. ఒక పాట తప్ప సినిమా అంతా అయిపోయింది. ఆ పాటను రంగుల్లో తీస్తే బాగుంటుందని దర్శకుడు టిఆర్ రఘునాథ్కి అనిపించింది. అందాల కోనేటిలోన అంటూ సాగే ఆ పాటను కాశ్మీర్లోనే రంగుల్లో చిత్రీకరించారు. ఈ పాట మాత్రమే కాదు, అల్లావుద్దీన్ చిత్రంలోని అక్కినేని అన్ని పాటలు ఏఎం రాజా పాడడం విశేషం. తెలుగు తొలి కలర్ఫుల్ సాంగ్ ఇదే కావడం గమనార్హం. 1957 ఏప్రిల్ నెలలో విడుదలైన అల్లావుద్దీన్ అద్భుత దీపం చిత్రం పెద్దగా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.